దానికి తోడు పేట్రియార్కల్ అండి ఇది. పేట్రియార్కల్ అంటే పితృస్వామి కల్చర్ నాకు నచ్చదు. మా ఇంట్లో 3 మగాళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. నేను తర్వాత ఇది చేసుకున్నాను. చూడండి నేను ఇప్పుడు వాళ్ళందరూ బాబులను పెట్టుకుంటే నేను మంచు అని చెప్పి నేను పెట్టుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా నేను ఏ రోజు మాట్లాడాలనుకోలేదండి. నేను ఇవాళ ఎతకాల్సి వచ్చింది అసలు ఏంటి ఎందుకు అని చెప్పి. అంటే వీళ్ళ ఐడియాలజీ ఏంటనే నాకు ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఆవిడ, పేట్రియార్కల్ ప్రాబ్లం కదా, మరి తండ్రి ఇంటి పేరు మీకు ఎందుకు, మంచు లక్ష్మిని ఎందుకు పెట్టుకున్నారు? మీ అమ్మ ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా. పేట్రియార్కల్ పితృస్వామ్యం ఎందుకు? పితృస్వామ్యం నచ్చినప్పుడు నాన్నింటి పేరు ఎందుకు? మీ అమ్మ ఇంటి పేరు పెట్టుకుందాం అనుకున్నారు బ్రాండ్ అండి కదా. కదా అంటే అడ్వాంటేజ్ కోసం మనం ఒక పని చేస్తాం, బయటకు వచ్చి నీతులు ఇంకోటి చెప్తాం. రాంగ్ కదా. సో నేను అనేది అదే. ఇప్పుడు నాగబాబు గారి విషయంలో కూడా ఆ రోజు ఒక పబ్లో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంటుంది. వాళ్ళ అమ్మాయి గురించి చాలా మంది ఇదిగా రాశారు. ఈ రోజు నేను ఆ విషయంలో నేను స్పందించాల. అంటే షీఈ్ అన్ అడల్ట్, షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. అది వి కాంట్ టెల్ కదా సార్. అది కానీ అట్ ద సేమ్ టైం డోంట్ ప్రీచ్ దిస్. అంటే నా కూతురు నేను మంచిగా పెంచాలనుకునే సమాజంలోనే బతుకుతున్నాం మేము. ఇక్కడ నువ్వు మాట్లాడే హక్కు లేదంటే ఒక అన్నగా ఆయన చెప్పాడు పద్ధతిగా బట్టలు వేసుకోండమ్మా అని. బూత్ మీకు ప్రాబ్లం అని మీరు అనే ముందు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పి, జబర్దస్త్లో మీరు ఇప్పటిదాకా చేసిన బూట్లు అన్నిటికీ క్షమాపణ చెప్పి తర్వాత మీరు మాట్లాడండి. ఇక్కడ జబర్దస్త్ లో బూతుల మీద ఎవరు స్పందించలేదు, శివాజీ గారి బూతుల మీద స్పందించినట్టు. ఎందుకు స్పందించలేదు? దాని మీద కూడా అయ్యాయి కానీ ఇంత ఘోరంగా బయటకు రాలేదు అంటున్నారా? ఓకే. అంటే ఇది మేము చేస్తే అంటే ద్వంద్వ నీతి అనేది వద్దు. టార్గెట్ చేయదు ఒక మనిషిని. మీకు చెప్పాలనుకుంటే నాగబాబు గారు కూడా ఫోన్ చేసి చెప్పచ్చు కదా శివాజీకి. పెద్ద ఆయన కొడుకు లేకపోతే తమ్ముడు అనుకోండి, చెప్పచ్చు కదా. ఒక మనిషి మీద బ్యాడ్ రిమార్క్ ఆయన పోలీస్ స్టేషన్ లేకపోతే మహిళా కమిషన్ దాకా ఎలియేట్ చేయడమో లేకపోతే ఆయన చేశాడని నేను అన్నాను. బట్ స్టిల్ యూఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ పబ్లిక్ డిస్ప్లే. మరి మీరు పబ్లిక్లో తీస్తే అన్ని తీద్దాం, పబ్లిక్లో మొత్తం తీద్దాం. ఆ కంప్లైంట్లో ఏముంటుందంటేమా, దిస్ ఇండస్ట్రీ థ్రైవ్స్ ఆన్ గ్లామర్ అట. ఓకే, అంటే ఆడవాళ్ళ గ్లామర్ వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది కాబట్టి ఒక గ్లామరస్గా ఒక అమ్మాయి డ్రెస్ వెళ్తే ఇవాళ సెక్యూరిటీ లేదు, ఆ సెక్యూరిటీ కల్పించడం దాని గురించి మాట్లాడుకోకుండా ఆ అమ్మాయి డ్రెస్ గురించి మాట్లాడతారా? ఆ అమ్మాయి డ్రెస్ ఎలా వేసుకున్నా కూడా మీకు ఇది లేదు, అటువంటి కామెంట్స్ పాస్ చేయకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉండేట్టు మీరు చూడండి, అలాగే శివాజీ మీద ఏదో చర్యలు తీసుకోండి అని ఏదో రాశారు. ఇది నిధి అగర్వాల్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగింది కదా. అది ఎవరికి కావాలి? గ్లామర్ ఒక రకం. ఇప్పుడు చెయ్యండి, అతి చేయకండి. గ్లామర్ అనే ముసుగులో లేకపోతే ఫ్యాషన్ అనే ముసుగులో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి? ఐటమ్. ఇప్పుడు ఒక అమ్మాయిని అందంగా చూపించడం వేరు, అసహ్యంగా చూపించడం వేరు. ఇక్కడ నిజంగా అందంగా చూపిస్తున్నారా, అసహ్యంగా చూపిస్తున్నారా? ఒక లిమిట్ వరకు అందం, అది జుగుప్సాకరమైన స్టెప్పులు అండ్ ఆ లిరిక్లు, అది ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఎవరైతే ఈ కన్సర్న్ రైజ్ చేశారో వీళ్ళకి ఎప్పుడు అనిపించలేదా మహిళల్ని ఇంతకి వాళ్లే చేస్తున్నారు, దీంట్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో లేవా? మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మహిళల మీద? ఇంత గౌరవం ఉన్న మీరు, ఈ వాయిస్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, మీరు తీసే సినిమాలు ఒకసారి చూడండి. మీరు తీసే సినిమాల్లో మీరు హీరోయిన్ని అందంగా చూపిస్తున్నారా, వల్గర్గా చూపిస్తున్నారా? టీఆర్పీ మీ రేటింగ్ల కోసం అసహ్యంగా చూపిస్తున్నారు. అందంగా చూపించడంలో మాకు ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ అది చూసేవాడి కన్ను అనవాకండి. చూసేవాడి కన్ను అన్నప్పుడు మీరు ద ఐటమ్ సాంగ్ అని పేరు పెట్టి మరీ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్ ఎవరికండి? ఎవరికి కావాలి ఐటమ్ సాంగ్? ఒకప్పుడు మన సొసైటీలో ఊళ్ళు ఉండేవి, ఫ్యామిలీలు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఈ ఊరు అవతల ఈ సాని కొంపలు, కళ్ళు కాంపౌండ్లు ఇటువంటివన్నీ పెడతారు. ఊళ్ళో పెట్టరు, ఎందుకంటే ఈ దరిద్రం అను వద్దని చెప్పి బయట పెడతారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఎదవలు ఆడ పోతారు. ఓకే, కొంతమంది, చాలా మంది పోరు, కొంతమంది పోతారు, ఒక 10% పోయి అక్కడ తాగుతారు, రింబోలా డ్యాన్స్లు వేసుకుంటారు, ఆ వేషలు, శృంగారాలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ వాడికి తాగుబోతాడికి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి,
అదేదో జరుగుతుంది. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తారు, రకరకాల ఆకర్షణీయ పద్ధతుల్లో ఇది చేస్తారు. ఇవాళ ఏమైందంటే ఇవాళ సొసైటీలో తేడా మెర్జ్ అయిపోయింది. ఎవరు వీళ్ళు, ఎవరు పద్ధతైన మహిళలు అనే ఇది ఆ వెంట్రుక వాస దీంట్లో వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఇవాళ చాలా మంది ఆడవాళ్ళకి వీళ్ళ మీద ఎందుకు కోపం వస్తుందమ్మా? ఎందుకు ఇంతమంది చేస్తున్నా కూడా ఒక అనసూయనో లేకపోతే ఒక చిన్మయినో లేకపోతే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో అందంగా డ్రెస్ చేసుకుంటున్నాను నేను తప్పట్ను, కానీ అది శృతి మించి డీసెన్సీ లెవెల్స్ లేకుండా చేసుకొని మీరు ఇట్లా జనాల్లోకి రావడం వల్ల రెండు విషయాలు. ఈ పోకిరి ఎదవలైతే నిధిని ఎవరైతే కామెంట్ చేశారో, ఇటువంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు కొంతమంది సరే అది ఒక ఆళ్ళేయాలని డ్రెస్లు వేసుకున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఇక్కడ దాకా చూపించుకుంటూ వెళ్ళావు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు నీ తొడలు చాలా బాగున్నాయి అని చెప్పి ఓపెన్ గా చెప్తారు. ఇది కాంప్లిమెంట్ గా తీసుకుంటారా, అసహ్యంగా తీసుకుంటారా? అంటే అది ఒక వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, సో ఆయన చేశాడు కాబట్టి వీళ్ళు కూడా మొదలెడతారు. అక్కడితో ఆగుతారా? సరే, అది ఆయన ఓపెన్ గా సమర్థించుకున్న కామెంట్. రామ్ గోపాల్ వర్మను సమర్థించే ఫెమినిస్టులు కూడా ఎవరైతే ఉన్నారో, ఆయన ట్వీట్ పెట్టగానే మంచులక్ష్మి గారు వెంటనే దాన్ని రీట్వీట్ చేశారు, దాన్ని శభాష్ అన్నారు. సో ఆయన ఏదైతే ఇవి మాట్లాడారో ఇటువంటివి ఆయన చేయగలేదు, మనం ఎందుకు చేయలేము అండ్ ఈవిడ ఆల్రెడీ చూపిస్తుంది కదా. సో అలాంటి వల్గర్ కామెంట్లు నేను నాకు వల్గర్ అనిపించచ్చమ్మా. ఒక అమ్మాయిల తోడల గురించి మాట్లాడడం అనేది వల్గర్ అనేది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, ఎవరికైనా ఖచ్చితంగా కదా సార్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు, ఆవిడ అలా వేసుకురావచ్చు, మీరు ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి? ఆర్జీవి గారు మాట్లాడారు యాజ్ ఇట్ ఈస్ గా. అది ఎప్పుడు హీరోయిన్లు ఎప్పుడు ఏ బట్టలు వేసుకున్నా కూడా ఈయన నాకు అది నచ్చింది ఇది నచ్చింది అంగాంగంగా ఆయన వర్ణించుకుంటూ చేసుకొస్తున్నారు. వీళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇదే కామెంట్ ఎవడన్నా చేస్తే మీరు మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ వల్గర్ కామెంట్. ఓకే, ఇట్స్ నాట్ కాంప్లిమెంట్. మన ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చుకోవచ్చు, ఇది వల్గరా లేకపోతే ఇదే. అండ్ వీళ్ళని తయారు చేస్తున్నదే వీళ్ళు అంటున్నా నేను. ఈ అదవాల కోసమే కదా మీరు డాన్సులు చేసినా బట్టలు వేసినా. ఈ ప్రొడ్యూసరు ఇటువంటి బట్టలు వేసుకుని రమ్మంతా రమ్మని చెప్తారట. నేను ఒక ఉషశ్రీ ఒక ఆవిడ మాట్లాడాను, ఇటువంటి బట్టలు వేసుకుని రమ్మని చెప్తారు వాళ్ళు. సరే, మరి ఎవరి కోసం? మీకోసమా? అక్కడికి వచ్చే లేడీస్ అందరూ కూడా కాదు కదా. ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఈ 20% వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం. వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళు మందు కొడతారు, బూతులు మాట్లాడతారు, ఇటువంటివి చూస్తుంటారు. ఇది వీళ్ళు ఈ వర్గాని కోసమే మీరు ఇవి చేస్తున్నప్పుడు ఆ వర్గం నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఓకే, సో ఈ పాయింట్ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి డార్క్ సీక్రెట్స్ కూడా బయటకు వస్తున్నాయి మీ వల్ల. వీళ్ళు బతికేదే దాని మీద కదమ్మా. ఒక అద్భుతమైన సినిమా ఉంది, మంచి కాన్సెప్ట్, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.